అభిప్రాయం ఒక నిమిషం పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఒక ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతోనే అతను పనిచేస్తున్నాడు. అతను ఏదో డబ్బులు సంపాదించాలి, పదవి లాలస అనేది అతనిలో లేదు. అది మాత్రం నిజం. ఆర్థికంగా ఎంతో అతను సినిమా రంగంలో సంపాదించాడు. ప్రజల్లో ఎంతో అతనికి పలుకుబడి ఉంది. కానీ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంగా రాజకీయాలకు వచ్చాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏదంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏదంటే ఏం చెప్తారు? అతను తన వరకు పరిపాలనలో చక్కగానే పనిచేస్తున్నాడు. అంటే పూర్తి పరిపక్వత ఇంకా రాలేదు, కానీ తన వరకు చక్కగా చేస్తూ పోతున్నాడు. ఈ 5 ఏళ్ల లోపల అభివృద్ధి పొందవచ్చు అతను నైపుణ్యంలో. మన 5 ఏళ్ల వరకు మనం చెప్పకూడదు. పూర్తిగా 5 ఏళ్ళు ఇవ్వాలి కదా. మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళ లోపల పూర్తి అని చెప్పలేం కదా. మరి ఏంటి ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తా అంటున్నారు. చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో చూపినంత ప్రభావం చూపకపోవచ్చు. ప్రభావం ఉంది, అక్కడ లేదని కాదు, లేదని చెప్పలేము. ఇంత ప్రభావం ఉండకపోవచ్చు, కానీ కూటమిగా వస్తే రావచ్చు. ఇక్కడ కూటమి ఉంది, అక్కడ కూడా అలా ఒక కూటమి అనేది వస్తే ఏదో సాధించవచ్చు. పోయిన ప్రభుత్వం జగన్ గారి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానంటే వద్దని ఆపారంట పవన్ కళ్యాణ్ గారు. అది నిజమేనా? నో కామెంట్. సరే, అది వదిలేండి సార్. సార్, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ ఎ కరెక్ట్ పర్సన్.